రాజకీయం అనేటటువంటిది ఒద్దికతో కూడుండాలి, బాధ్యతతో కూడుండాలి, అహంకారంతో కూడదు. ఇదే కదా మనం గతంలో హితబోధలు చేసింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి 2024లో వైనాట్ 175 అన్నాడు. 175కు 175 మేమే, ఇంకెవరికి ఇస్తామన్నాడు. ఏది అందరికి 2.5 కోట్ల మందికి బెనిఫిట్స్ ఇచ్చారు కాబట్టి అన్నాడు. ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు, ఆయన జేబులో నుంచి ఇచ్చాడా, అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలు బుద్ధి చెప్తారన్నాం. గుడ్, తప్పే లేదు. మనం అధికారంలోకి కూడా వచ్చాం. ఇప్పుడు మనమేమంటున్నాం? 20 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాం, కూటమి అధికారంలోకి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అంటున్నాం. ఇది ఎవరిచ్చారు మనకి హక్కు? ఎవరు చెప్తున్నారు ఇది? ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసమేగా. బేసిక్గా 5 ఏళ్ళు పరిపాలన మనం చేసి, అయ్యా మేము ఈ హామీలు ఇచ్చాం, ఇంత చేసాం, ఇంకా కొంచెం చేయాల్సి ఉంది, 90% చేసాం, 10% చేయాల్సి ఉంది. అయ్యా రాష్ట్రం ఇట్లా ఇదివరకు ఉంటే ఇంత అప్పుల్లో ఉంటే మేము ఇన్ని అప్పులు తీర్చేసాం, ఇంత మంచి చేసాం. అయ్యా గతంలో అభివృద్ధిలో ఇక్కడ ఉంటే మేము ఇక్కడికి వచ్చి ఇంత చేసాం, కాబట్టి మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి అని అడగటం అనేటటువంటిది ప్రజాస్వామ్యం. అలా కాకుండా ఎదురోడిని రానివ్వము. నాడు జగన్మోహన్ రెడ్డి, నేడు కూటమి, ఇద్దరూ కూడా సేమ్. కాకపోతే అతను అన్నప్పుడు అహంకారం అయింది, వీళ్ళు అన్నప్పుడు ఆత్మాభిమానం అవుతుంది. అదే తేడా.